హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. మెయిన్ వీడియోలోకి వచ్చే ముందు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే మనం ఇప్పుడు ఆర్ఆర్బీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామ్ పేపర్ అనేది మెయిన్గా మీకు ఒక 5 స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే హైలీ రికమెండెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ 5 క్వాలిటీస్ కలిగి ఉంటారు, వాళ్ళకి అత్యధిక స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి విద్యార్థిలో చెక్ చేయడానికే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి పెడతారు ఏదైనా సరే. సో ఆ 5 క్వాలిటీస్ మాస్ అంటే ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ మెమొరీ, యాక్యురసీ, స్పీడ్, షార్ట్ ట్రిక్స్, అదేవిధంగా సబ్జెక్ట్. ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఫస్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఎక్కువ మంది అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళలో నుంచి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అర్హులో వాళ్ళని మాత్రమే ఫిల్టర్ చేయడానికి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఈ 5 క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళనే జాబ్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది దాదాపు మనకి 1.5 year అనేది పోస్ట్ పోన్ అయ్యడం జరిగింది. 2019 ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వస్తే అప్పటి నుంచి ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్ సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుందనుకుంటే దాదాపు 1.5 year టైం దొరికింది. సో ఈ 1.5 yearలో చాలా ఆర్ఆర్బీ బోర్డ్ అనేది చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. ఏఎల్పి కావచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ కావచ్చు, ఇటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. సో సేమ్ ఇదే విధంగా ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుందా అంటే కొద్దిగా మోడరేట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంత చాలా టైం దొరికింది. సో కాబట్టి ఎక్కువ టైం దొరికినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఖచ్చితంగా మోడరేట్గా ఉంటుంది. అంటే గత పేపర్లతో పోల్చుకుంటే సేమ్ అలాంటి పేపరే కావచ్చు, కాకపోతే కొద్దిగా సబ్జెక్ట్ అనేది మోడరేట్గా అడగడం జరుగుతుంది, స్టాండర్డ్ లెవెల్స్ అనేది పెంచడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా నేను మీకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తున్నాను. ఒకవేళ సడన్గా ఎగ్జామ్ అనేది ఈరోజే కండక్ట్ చేశారు అనుకోండి, సపోజ్కి అలా చేయడం జరగదు, అలా కండక్ట్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి. మీకు దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో వితౌట్ నెగిటివ్ మార్కింగ్ అనేది నేను పెట్టట్లేదు. డైరెక్ట్ సబ్మిట్ చేయగానే మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది. నెగిటివ్ మార్కింగ్ ఎందుకు పెట్టలేదంటే, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వలేదు. సో ఎగ్జామ్ లింక్ పైన క్లిక్ చేసి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి. మీకు దీంట్లో జస్ట్ ఓన్లీ 50 మార్కులు వస్తే మీరు 100% ఎన్టీపీసీ లెవెల్లో ఉన్నట్టే. అంటే ఎన్టీపీసీ జాబ్ సాధించడానికి మీరు రేస్లో ఉన్నట్టు అర్థం. 40 మార్కుల నుంచి 45 మార్కుల మధ్యలో వస్తే గ్రూప్ డి లెవెల్లో ఉన్నట్టు. ఇది 100%. ఎందుకంటే అన్ని పేపర్లను తరువుగా చెక్ చేసి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఏఎల్పి, ఆర్పిఎఫ్ అంత సిలబస్ని తీసుకొని, సపోజ్కి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ 2016లో జరిగింది. దాంట్లో క్వశ్చన్స్ అనేది కొన్ని చాప్టర్ల నుంచే ఇవ్వడం జరిగింది. కొన్ని చాప్టర్ల నుంచి ఏ సెట్లో చూసినా ఇవ్వలే. ఇప్పుడు సపోజ్కి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అసలు ఎన్టీపీసీ 2016లో ఒక్క క్వశ్చన్ కూడా లేదు. అలా అని చెప్పి ఇప్పుడు అవి రావా అంటే, మీకు మొన్న రీసెంట్గా జరిగిన ఏఎల్పి, జేఈ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు పేపర్ ఎలా రెడీ చేశానంటే, అన్ని ఎగ్జామినేషన్ పేపర్లు తీసుకొని ప్రతి ఒక్క చాప్టర్ కవర్ అయ్యేటట్టు మీకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ రెడీ చేయడం జరిగింది. సో దీంట్లో ఎన్ని మార్కులు వస్తే మీకు దాదాపు అర్థమైపోతుంది మీ ప్రిపరేషన్ లెవెల్స్ అనేది ఏ రేంజ్లో ఉన్నాయో, మీరు ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలో. చాలామంది పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి బాధపడుతున్నారు కదా, అయ్యో పోస్ట్ పోన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయి ఉంటే బాగుండు అని. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తే కనుక మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీరు రేస్లో ఉన్నారా లేదా, ఒకవేళ రేస్లో లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూసుకోవచ్చు. నేను మీకు ఆ ఎగ్జామినేషన్ లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 లింక్స్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసి మీరు ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. మొత్తం 90 నిమిషాల టైం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఏ ఆప్షన్ రైట్ అనిపిస్తే ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే అది రైటా రాంగా కూడా తెలిసిపోతుంది. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని రైట్ చేశారో కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతాయని నెగిటివ్ మార్కింగ్ పెట్టలేదు. మినిమం మీకు 50 మార్కులు వస్తే ఎన్టీపీసీ రేంజ్లో ఉన్నట్టు, 40 నుంచి 45 మార్కులు వస్తే గ్రూప్ డి రేంజ్లో ఉన్నట్టు. ఏంది ఇంత తక్కువ మార్కులు చెప్తున్నారు అనుకోవద్దు, పేపర్ లెవెల్ అనేది అలా ఉంది. సో
సో ఒకసారి రాసి మీ మార్కులు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎగ్జామినేషన్ పేపర్స్ మీకు ఏ విధంగా కావాలంటే, మీకు ఇంకేదన్నా సపోజ్కి ఎన్టీపీసీకి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, మీరు జాబ్ సాధించే ప్రయత్నంలో మా ఛానల్ తరపున మీకు ఎటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగితే అది మీరు నా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలిగితే మేము ఆ విధంగా మీకు హెల్ప్ అనేది చేస్తాము. అది ఒక టెస్ట్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకేదైనా సరే షార్ట్ ట్రిక్స్ చెప్పడం కానీ, మీకు ఏది కావాలనుకుంటే అది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువ మంది దేని గురించి అడిగితే దాని గురించి ఒక వీడియో అనేది చేసి మీకు ఇస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి.